ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్. పైన పిక్ని షేర్ చేశాను కదా, సేమ్ మోడల్ వచ్చేలా డ్రెస్ని అయితే డిజైన్ చేశాను. హ్యాండ్స్కి థ్రెడ్ లేకుండా ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ అయితే డిజైన్ చేశాను. ఈ డ్రెస్కి క్రింది వైపున గ్రీన్ కలర్ చిన్న లైన్ వచ్చింది చూసారా, సేమ్ అలానే థ్రెడ్ లేకుండా ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ అయితే డిజైన్ చేశాను. స్లీవ్స్ వరకు ప్యాంట్ క్లాత్తో అయితే స్టిచ్ వేశాను ఫ్రెండ్స్. బ్యాక్ సైడ్ రౌండ్ నెక్ని డిజైన్ చేశాను. నీట్ ఫినిషింగ్ వచ్చేలా పేపర్ క్యాన్వాస్తో మనం నెక్స్ని ఎలా డిజైన్ చేసుకోవాలో ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయదు ఫ్రెండ్స్. మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ ప్రెస్ చేయండి. ఇక్కడ బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కట్ చేసుకున్నాను. నెక్స్ట్ని మాత్రం అస్సలు కట్ చేయలేదు. లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి మాత్రమే యాడ్ చేశాను బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి. హ్యాండ్స్ని ఇంకా స్టిచ్ వేయలేదు. ఫస్ట్ హ్యాండ్స్ పార్ట్ని రెడీ చేసుకొని నెక్స్ట్ నెక్స్ట్ని రెడీ చేద్దాం. ఇక్కడ హ్యాండ్స్ పార్ట్కి థ్రెడ్ లేకుండా ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ని ఎలా స్టిచ్ వేసుకోవాలో చూద్దామా ఫ్రెండ్స్. ఇక్కడ ఒరిజినల్ క్లాత్ ఈ విధంగా ప్లేస్ చేసుకొని 1.5 ఇంచెస్ వెడల్పు ఉండేలా స్ట్రైట్ పీస్ తీసుకున్నాను. ఓకేనా, స్ట్రైట్ పీస్ హ్యాండ్స్ కాబట్టి స్ట్రైట్ పీస్ సరిపోతుంది. కరెక్ట్గా మిడిల్లోకి ఈ విధంగా ఫోల్డ్ చేసి మనకి థ్రెడ్ పైపింగ్ని స్టిచ్ వేస్తే ఎంత ఖర్చు అయితే వస్తుందో అదే ఖర్చు వచ్చేలా ఈ గ్రీన్ కలర్ క్లాత్ చివరికి ఫోల్డింగ్ మీద స్టిచ్ అయితే వేస్తున్నాను. ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ వేసుకోవాలి. నేనైతే థ్రెడ్ని ప్లేస్ చేయలేదు ఫ్రెండ్స్, థ్రెడ్ లేకుండానే పైపింగ్ని స్టిచ్ వేస్తున్నాను. ఈ గ్రీన్ కలర్ క్లాత్ని ఇలా ప్లేస్ చేశాను కదా, క్రింది వైపున నేను 1/2 ఇంచ్ ఖర్చుని ఇచ్చాను కటింగ్లో. అదే ఖర్చును ఉంచుకొని మిగిలిన క్లాత్ని అంతా కట్ చేస్తున్నాను. లేకపోతే ఖర్చు ఎక్కువైపోయి హ్యాండ్ పొడవు అనేది తగ్గిపోతుంది. ఇలా నీట్గా కట్ చేసుకున్న తర్వాత ఈ క్లాత్ పై వైపున లైనింగ్ క్లాత్ని ప్లేస్ చేశాను. ఈ లైనింగ్ క్లాత్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేశాను. ఎందుకంటే మనం వేసిన స్టిచ్ కనిపించదు కదా, ఆ స్టిచ్ మనకి కనిపిస్తే పైపింగ్ ఎక్కడ వరకు స్టిచ్ చేసామో అని తెలుస్తుంది. అందువల్ల ఇలా బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని ఒరిజినల్ క్లాత్ పైన మనం స్టిచ్ వేస్తున్నాం కదా, ఆ స్టిచ్ పైననే ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేయడం వల్ల మనకి పైపింగ్ ఇన్విజిబుల్గా రెడీ అవుతుంది. కరెక్ట్గా ఖర్చు అనేది సరిపోతుంది. సిల్క్ క్లాత్ కాబట్టి మనం ఫోల్డ్ చేసినప్పుడు బ్యాక్ సైడ్కి ఈజీగా మూవ్ అవ్వదు. అందువల్ల సిల్క్ క్లాత్ చివరికి ఇలా స్టిచ్ వేయడం వల్ల బ్యాక్ సైడ్కి టర్న్ చేయగానే ఈ లైనింగ్ క్లాత్ అనేది ఈజీగా ఇలా టర్న్ అయిపోతుంది. నెక్స్ట్ పై వైపున పైపింగ్ని స్టిచ్ వేశాను కదా, చివరికి ఈ ఒరిజినల్ క్లాత్ చివరికి స్టిచ్ వేయాలి. పైపింగ్ క్లాత్ పైన అస్సలు స్టిచ్ అనేది రాకూడదు. ఇలా నీట్గా నెయిల్తో రబ్ చేసుకుంటూ పైపింగ్ పక్కనే స్టిచ్ వచ్చేలా స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని అంతా కట్ చేసుకోవాలి. ఇక్కడ లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసేటప్పుడు ఏ మాత్రం లాగకూడదు, ఫ్రీగా మూవ్ చేయాలి. ఎందుకంటే పై వైపున క్రాస్ ఉంటుంది కాబట్టి ఇలా ఫ్రీగా మూవ్ చేస్తూ హ్యాండ్ హెల్ప్ తీసుకుంటూ ఇలా నీట్గా సర్దుకుంటూ లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అంతా ఎక్స్ట్రా ఉన్న ఒరిజినల్ క్లాత్ని అంతా కట్ చేసుకోవాలి. ఇలా హ్యాండ్స్ పార్ట్ రెడీ అయింది కదా, సేమ్ ఇలానే సెకండ్ హ్యాండ్ కూడా రెడీ చేశాను. చూసారా, థ్రెడ్ లేకుండా ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ని థ్రెడ్ ఎలా అయితే ప్లేస్ చేసి పైపింగ్ రెడీ అవుతుందో ఆ విధంగా డిజైన్ చేశాను. మనకి లోతు తీసాం కదా హ్యాండ్స్కి, ఫ్రంట్ పార్ట్లో బస్ట్ హెవీగా ఉన్నప్పుడు లోతు తీసామంటే ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది. అందువల్ల లోతు తీసాను. లోతు తీసిన సైడ్ ఇలా ఎదురెదురుగా కరెక్ట్గా రావాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా హ్యాండ్స్ పార్ట్ని డిజైన్ చేశాను. నెక్స్ట్ క్యాన్వాస్తో నెక్స్ట్ని ఎలా రెడీ చేయాలో చూద్దామా. ఇక్కడ నెక్ వెడల్పు వచ్చేసి 4.5 ఇంచెస్ ఉంది. మనం డ్రెస్ని కట్ చేసుకున్నాం కదా, నెక్ వెడల్పు ఎంత ఉంది, షోల్డర్ స్ట్రిప్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. కరెక్ట్గా ఖర్చుతో సహా 4.5 ఇంచెస్ ఉంది. పైన ఖర్చుతో సహా మనకి ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ వచ్చేసి మామూలుగా 5.5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. పై వైపున ఖర్చు 1/2 ఇంచ్, టోటల్గా 6 ఇంచెస్కి నెక్ డీప్ని మార్క్ చేసుకోవాలి. ఫోల్డింగ్ నుంచి ఇలా 4.5 ఇంచెస్కి నెక్ వెడల్పుని మార్క్ చేసుకోవాలి ఖర్చుతో సహా. సేమ్ అలానే నెక్ డీప్ని కూడా పై వైపున ఖర్చుని మార్క్ చేసుకొని ఖర్చు నుంచి మనకి నెక్ డీప్ 5.5 ఇంచెస్ రావాలి. అంటే టోటల్గా 6 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. ఈ రెండు మార్కింగ్స్ని ఇలా బాక్స్ షేప్లో డ్రా చేసుకోవాలి. ఇక్కడ స్కాలప్ నెక్ డిజైన్ చెప్పాను కదా ఫ్రెండ్స్, సేమ్ అదే నెక్ వచ్చేలా డిజైన్ చేసుకోవాలి. ఆల్రెడీ నెక్ చాలా బ్రాడ్ ఉంది కాబట్టి లోపలి వైపుకి 1/2 ఇంచ్ కానీ 3/4 ఇంచ్ కానీ మీ ఇష్టం అనమాట. స్కాలప్స్ వెడల్పు అనేది మీ ఇష్టం. నేనైతే 1/2 ఇంచ్ కంటే 1 పాయింట్ ఎక్కువ మార్క్ చేస్తున్నాను. 3/4 ఇంచ్ కంటే 1 పాయింట్ తక్కువ వచ్చేలా స్కాలప్స్ని డిజైన్ చేస్తున్నాను. పై వైపున ఖర్చు అంటే మనకి స్టిచ్చింగ్లోకి పోతుంది కదా, 1/2 ఇంచ్ని వదిలేసి ఈ క్యాప్ని అయితే ప్లేస్ చేస్తున్నాను.
ఈ కర్వ్ షేప్ని డ్రా చేయడం కోసం ఇలా 2 కర్వ్స్ని డ్రా చేయాలి. ఇక్కడ నేను 2 కర్వ్స్ని డ్రా చేయగానే కింది వైపున ఇంకొక స్కాలప్ రావాలి కదా, స్పేస్ సరిపోవట్లేదు. మనం ఏ మాత్రం స్కాలప్ని పెద్దగా డ్రా చేసామో అంటే నెక్ డీప్ ఎక్కువ వచ్చేస్తుంది. నెక్ డీప్ ఎక్కువ రాకూడదు, అలాని స్కాలప్ ఇలా చిన్నదే అయిపోకూడదు. కాబట్టి ఈ ఫస్ట్ ఉన్నాయి చూసారా, ఈ 2 స్కాలప్స్ని కొంచెం సైజ్ తగ్గించేసి ఈ విధంగా కొంచెం ఒక 1/2 ఇంచుకి క్రిందికి వచ్చేలా నెక్నైతే డ్రా చేశాను. అర్థమైందా ఫ్రెండ్స్? నెక్ షేప్ అనేది మన ఇష్టం. కరెక్ట్గా మనం తీసుకున్న స్కాలప్స్ మన నెక్ డీప్లోకి కరెక్ట్గా రావాలి. ఇలా నెక్ షేప్ని అయితే డ్రా చేశాను. డ్రా చేసుకున్న విధంగా చుట్టూ ఖర్చు కోసం ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాను. ఫోల్డింగ్ మీద కట్ చేసుకోవాలి, ఎందుకంటే ఫ్రంట్ సైడ్ ఓపెన్ లేదు, బ్యాక్ సైడ్ ఓపెన్ లేదు. అందువల్ల ఫోల్డింగ్ సైడు ఇలా ప్లేస్ చేసుకొని క్రింది వైపున కొంచెం ఒక 1/2 ఇంచ్కి ఇలా చిన్న కర్వ్ వచ్చేలా డిజైన్ చేశాను. స్కాలప్ డిజైన్ని ఎలా అయితే డ్రా చేశానో సేమ్ అదే విధంగా కట్ చేసుకోవాలి. పై వైపున ఒక 1/2 ఇంచ్కి ఇలా పేపర్ క్యాన్వాస్ని ప్లేస్ చేయడం వల్ల మనకి స్టిచ్చింగ్లో అలాగే ఐరన్ చేసుకున్నప్పుడు ఈజీగా ఉంటుంది. చూసారా, నెక్ బ్రాడ్గా ఉంది, స్కాలప్స్ కూడా కరెక్ట్గా వచ్చాయి కదా. నెక్స్ట్ బ్యాక్ నెక్ని డ్రా చేయడం కోసం ఇలా 4.5 ఇంచెస్ వెడల్పు ఉండేలా క్లాత్ని తీసుకున్నాను. అంటే ఫోల్డింగ్ మీద 5.5 ఇంచెస్ వరకు తీసుకున్నాను. పేపర్ క్యాన్వాస్ పొడవు వచ్చేసి 10 ఇంచెస్ వరకు తీసుకున్నాను. నెక్ డీప్ వచ్చేసి 8.5 ఇంచెస్ రావాలి. పై వైపున ఖర్చు 1/2 ఇంచ్. టోటల్గా నెక్ డీప్ 9 ఇంచెస్, నెక్ వెడల్పు వచ్చేసి 4.5 ఇంచెస్కి ఇలా బాక్స్ని అయితే డ్రా చేసుకోవాలి. క్రింది వైపున ఖర్చు తీసుకోవడం వల్ల మనకి హెమ్మింగ్ వేయడానికి ఉంటుందన్నమాట. పై వైపున ఇలా ఒక 1/2 ఇంచ్కి ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ రౌండ్ నెక్ని డ్రా చేస్తున్నాను. ఆల్రెడీ బ్రాడ్ ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం బ్రాడ్ ఇస్తున్నాను, అంటే షేప్ నీట్గా రావడం కోసం. ఇలా పేపర్ క్యాన్వాస్ ఫోల్డింగ్ నీట్గా 2 వైపులా ఉండేలా ప్లేస్ చేసుకొని పై వైపున నేను డ్రా చేస్తున్నాను కదా, సేమ్ అదే విధంగా 4.5 ఇంచెసే ఉండాలి. క్రింది వైపున మాత్రం ఒక 1/2 ఇంచి లైట్గా బ్రాడ్ ఇస్తున్నాను. ఇలా మార్క్ చేసుకోవాలి. ఆల్రెడీ నెక్ బ్రాడ్ ఉంది కాబట్టి ఎక్కువ బ్రాడ్ ఇవ్వకూడదు. మార్క్ చేసుకున్న విధంగా ఈ నెక్ని చుట్టూ ఒక 1 ఇంచ్ కానీ 3/4 ఇంచ్ కానీ ఖర్చు ఉండేలా ఇలా కట్ చేసుకోవాలి, ఎందుకంటే మనం హెమ్మింగ్ వేయడానికి ఈజీగా ఉంటుంది. పై వైపున ఇలా ఒక 1/2 ఇంచ్కి కట్ చేసుకుంటే ఈ నెక్ అనేది అటు ఇటు మూవ్ అవ్వకుండా బ్రాడ్ లేకుండా కరెక్ట్గా వస్తుందన్నమాట. మార్క్ చేసుకున్న విధంగా పేపర్ క్యాన్వాస్ని ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ని కట్ చేసుకున్నాం కదా, మనకి ఒరిజినల్ క్లాత్ కానీ లైనింగ్ క్లాత్ను కానీ కరెక్ట్గా ప్లేస్ చేసి ఈ పేపర్ క్యాన్వాస్కి ఒక సైడ్ షైనింగ్గా ఉంటుంది, ఒక సైడ్ స్మూత్గా ఉంటుంది. షైనింగ్ ఉన్న సైడు ఇలా ప్లేస్ చేసి నీట్గా ఐరన్ చేసుకొని చుట్టూ మన హెమ్మింగ్కి మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ ఫోల్డ్ చేసి ఈ విధంగా స్టిచ్ వేసి రెడీ చేసుకోవాలి. ఇలా నెక్ అనేది అటు ఇటు కదలకుండా పిన్స్ని సెట్ చేసుకోవాలి. కరెక్ట్గా సెంటర్కి ప్లేస్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడే నెక్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది, షేప్ అవుట్ అవ్వకుండా. ఇలా పిన్స్ని సెట్ చేసుకొని స్కాలప్స్ ఎలా ఉన్నాయో సేమ్ అలానే స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ స్కాలప్స్ని స్టిచ్ వేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా స్టిచ్ వేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఈ స్కాలప్ పై వైపున కర్వ్ షేప్ ఉంది చూసారా, ఈ కర్వ్ షేప్ నీట్ ఫినిషింగ్ రావాలి అంటే ఈ స్కాలప్ డిజైన్ని చాలా కేర్ఫుల్గా స్టిచ్ వేసుకోవాలి. లేదంటే ఇలా కర్వ్ షేప్లో అంటే జిగ్జాగ్ లాగా వచ్చేస్తుంది అనమాట, వీ షేప్లో. అలా రాకుండా ఈ కర్వ్ షేప్ నీట్గా వచ్చేలా పాదాన్ని పైకి క్రిందికి మూవ్ చేస్తూ స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు నెక్ షేప్ ఎలా ఉందో సేమ్ అలానే స్టిచ్ వేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. నేను చెప్పే విధానం మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఒకవేళ అర్థం కాకపోయినా డౌట్స్ ఉన్నా కమెంట్స్లో అడగండి. నెక్స్ట్ వీడియోలో ఇంకా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. మీరు అడుగుతూ ఉన్నారని డ్రెస్సెస్ని కూడా పోస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. కింది వైపున స్టిచ్ వేసేటప్పుడు నెక్ షేప్ కరెక్ట్గా వచ్చేలా ఈ వీ కట్ షేప్ దగ్గర నీట్గా ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. సో పై వైపున ఈ స్కాలప్ డిజైన్ కూడా నీట్గా ఈ కర్వ్ షేప్ పర్ఫెక్ట్గా వచ్చేలా స్టిచ్ అయితే వేసుకోవాలి. ఎక్కడ క్లాత్ని లాగకుండా క్రింది వైపున ఒరిజినల్ క్లాత్, పై వైపున ఈ క్యాన్వాస్ క్లాత్ అనేది అటు ఇటు మూవ్ అవ్వకుండా నీట్గా స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత చుట్టూ ఒక 1/2 ఇంచ్ ఖర్చును ఉంచుకొని ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని అంతా కట్ చేసేసుకోవాలి. ఇక్కడ ఒక రఫ్ స్టిచ్ వేసుకొని ఎండ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ స్కాలప్ డిజైన్ ఎలా ఉందో సేమ్ అలానే కట్ చేసేసుకొని చుట్టూ టక్స్ని ఇవ్వాలి. ఇలా టక్స్ని ఇవ్వడం వలన ఈ స్కాలప్ డిజైన్ రైట్ సైడ్కి నీట్గా టర్న్ అయిపోతుంది. ఇలా కట్ చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా కట్ చేయండి ఫ్రెండ్స్. ఇలా నీట్గా కట్ చేయాలి. మనం వేసిన స్టిచ్కి 1/2 ఇంచ్ ఖర్చు అయితే ఉంచుకొని నీట్గా కట్ చేసుకొని టర్నింగ్స్లో నీట్గా
మనం టక్స్ని ఇవ్వాలి. టక్స్ని ఇవ్వడం వల్ల ఈ షేప్ అనేది నీట్గా వస్తుందన్నమాట. నెక్స్ట్ కార్నర్స్ అంతా టక్స్ని ఇవ్వాలి. టక్స్ని ఇచ్చేటప్పుడు మనం వేసిన స్టిచ్కి కొంచెం గ్యాప్తో టక్స్ని ఇవ్వాలి. రైట్ సైడ్కి టర్న్ చేసుకొని నీట్గా ఐరన్ చేసుకున్నామంటే చూసారా ఫినిషింగ్ ఎంత నీట్గా ఉందో. ఇలా ఈ స్కాలప్ డిజైన్ పర్ఫెక్ట్గా రైట్ సైడ్కి టర్న్ చేసుకున్నాం కదా. సేమ్ ఇదే విధంగా బ్యాక్ సైడ్ నెక్ను కూడా స్టిచ్ అయితే వేసుకున్నాను. ఇలా ఫ్రంట్ నెక్ని అలాగే బ్యాక్ నెక్ని రెడీ చేసుకున్నాను ఫ్రెండ్స్. సేమ్ ఫ్రంట్ నెక్ని ఎలా అయితే ప్లేస్ చేశానో అలానే పేపర్ క్యాన్వాస్ని ప్లేస్ చేసుకొని బ్యాక్ నెక్ రౌండ్ నెక్ని అయితే డిజైన్ చేశాను. నెక్స్ట్ బ్యాక్ పార్ట్లో డాట్స్ని ఎలా స్టిచ్ వేసుకోవాలి అని మన ఫ్రెండ్స్ అడుగుతూ ఉన్నారు. ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ బ్యాక్ పార్ట్ని కరెక్ట్గా ఇలా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకోవాలి. ఖర్చు దగ్గరికి ఇంకొక ఫోల్డింగ్ అనేది ఇవ్వాలన్నమాట. ఖర్చు దగ్గరికి అంటే టక్స్ ఉన్నాయి చూసారా, ఆ టక్స్ పాయింట్ దగ్గరికి ఇలా నీట్గా ఇంకొక ఫోల్డింగ్ అయితే ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ దగ్గర నెయిల్తో ఇలా రబ్ చేస్తే ఇంప్రెషన్ వస్తుంది చూసారా. ఈ ఇంప్రెషన్ మీద ఫస్ట్ ఒక లైన్ని డ్రా చేసుకోండి. మీకు నీట్గా అర్థమవుతుంది. అంటే మనం ఇక్కడికి డాట్స్ని స్టిచ్ వేసుకోవాలి అని అర్థం అనమాట. అలాగే నడుం దగ్గర నేను టక్స్ ఇచ్చాను. కటింగ్ చేసేటప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి. మీకు ఒకవేళ కటింగ్ వీడియో కావాలి అంటే డిస్క్రిప్షన్లో అలాగే ఎండ్ స్క్రీన్లో కూడా లింక్స్ ఇస్తాను, చెక్ చేసుకోండి. కరెక్ట్గా నడుం లూజ్ దగ్గరికి మార్కింగ్ వేసుకొని పై వైపుకి 3 లేదా 3.5 ఇంచెస్, అలాగే క్రింది వైపుకి కూడా 3 లేదా 3.5 ఇంచెస్. మిడిల్లో మార్కింగ్ ఇచ్చాను కదా, ఆ మార్కింగ్ దగ్గరికి 2 వైపులా 1/2 ఇంచ్ అయితే ఖర్చు తీసుకోవాలి. ఇక్కడ బ్యాక్ నెక్ డీప్ను బట్టి డాట్ హైట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ డాట్ హైట్ని మార్క్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్లో నెక్ డీప్ ఇంచుమించుగా 8.5 ఇంచెస్ ఉంది. ఒకవేళ నెక్ డీప్ పైకి ఉందనుకోండి 6 ఇంచెస్ దగ్గరికి, అప్పుడు ఈ డాట్ పొడవుని మనం పెంచుకోవచ్చు. 4 లేదా 4.5 ఇంచెస్ వరకు తీసుకోవచ్చు. ఇక్కడ బ్యాక్ నెక్ డీప్ బాగా క్రిందికి ఉంది కదా, అందువల్ల ఇక్కడ 3.5 ఇంచెస్ మాత్రమే డీప్ తీసుకున్నాను. ఎందుకంటే మన నెక్ కంటే ఒక 1/2 ఇంచ్ లేదా 1 ఇంచ్ అనేది క్రిందికి డాట్స్ని మార్క్ చేసుకోవాలి. ఏ మాత్రం నెక్ దగ్గరికి ఈ డాట్ని స్టిచ్ వేసుకున్నారు అంటే బ్యాక్ నెక్ అనేది షేప్ అవుట్ అయిపోతుంది. కాబట్టి ఒక 1 ఇంచ్ లేదా ఒక 3/4 ఇంచ్ వరకు క్రిందికి డాట్ని మార్క్ చేసుకోవాలి. అర్థమైందా ఫ్రెండ్స్? ఇలా మార్క్ చేసుకుని డాట్స్ని స్టిచ్ వేసుకోవాలి. అలాగే క్రింది వైపున హిప్ పార్ట్ ఉంది చూసారా, హిప్ దగ్గర కట్స్ వస్తాయి. ఈ కట్స్ కంటే కూడా 2 లేదా 2.5 ఇంచెస్ పైకి ఉండాలన్నమాట ఈ డాట్ అనేది. బ్యాక్ నెక్ కంటే 1 ఇంచ్ క్రిందికి ఉండాలి. క్రింది వైపున హిప్ ఉంది చూసారా, హిప్ కంటే పై వైపుకి 2 ఇంచెస్ వరకు ఇలా పైకి మనం డాట్ని స్టిచ్ వేసుకోవాలి. సిల్క్ క్లాత్ కదా, క్లాత్ అటు ఇటు మూవ్ అవ్వకుండా ఫస్ట్ మిడిల్లోకి ఇలా స్ట్రైట్గా స్టిచ్ వేసుకొని డాట్ని స్టిచ్ వేసుకున్నామంటే ఒరిజినల్ లైనింగ్ డాట్లోకి కరెక్ట్గా వస్తాయి. ఇలా ఫస్ట్ స్ట్రైట్గా స్టిచ్ అయితే వేసుకున్నాను. ఇలా స్ట్రైట్గా స్టిచ్ వేయడం వలన మనం డాట్ని స్టిచ్ చేసేటప్పుడు క్లాత్ అనేది ఈజీగా డాట్లోకి వెళ్ళిపోతుంది. ఇలా ఫస్ట్ లూజ్ స్టిచ్ అయినా వేసుకోండి, ఇబ్బంది ఏమీ లేదు. మనం స్టిచ్ చేయడానికి ఈ 2 క్లోజ్ కరెక్ట్గా డాట్లోకి రావడానికి మాత్రమే అనమాట ఈ స్టిచ్ అనేది. కరెక్ట్గా క్లాత్ని ఇలా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకొని నేను మార్కింగ్ ఇచ్చాను కదా, ఆ మార్కింగ్ దగ్గరికి ఫస్ట్ అలాగే చివరికి రఫ్ స్టిచ్ అనేది వేసుకోవాలి. కరెక్ట్గా మిడిల్లో 1/2 ఇంచ్ ఖర్చును తీసుకోవాలి. ఇలా మనం రఫ్ స్టిచ్ అయితే వేసుకోవాలి. మీకు ఇంకొక స్టిచ్ కావాలన్నా వేసుకోండి, ఇబ్బంది ఏమీ లేదు. ఇలా స్టిచ్ వేయడం వలన ఫ్రంట్ పార్ట్లో బస్ట్ హెవీగా ఉన్న వాళ్ళకి బ్యాక్ సైడ్ ఇలా డాట్స్ని స్టిచ్ చేసాము అంటే ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఫస్ట్ క్రింది వైపున ఇలా ఒక 1/4 ఇంచ్ లేదా ఊరికి అలా స్టిచ్ వేయాలి. మిడిల్లో మాత్రం 1/2 ఇంచ్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. నేను ఎలా అయితే మార్కింగ్ ఇచ్చానో సేమ్ అలానే డాట్స్ని స్టిచ్ వేసుకోవాలి. నెయిల్తో ఇలా రబ్ చేసుకున్నామంటే ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా బ్యాక్ పార్ట్లో డాట్స్ని స్టిచ్ వేసుకుంటే డ్రెస్ లుక్ అలాగే ఫిట్టింగ్ సూపర్గా వస్తుంది. ఇలా బ్యాక్ పార్ట్ని రెడీ చేసుకున్నాం కదా, నెక్స్ట్ షోల్డర్స్ని యాడ్ చేసుకుందాం. బ్యాక్ పార్ట్ రైట్ సైడ్, ఫ్రంట్ పార్ట్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకుని 2 షోల్డర్స్ని నేను కటింగ్లో 1/2 ఇంచ్ ఖర్చుని ఇచ్చాను కదా, అదే ఖర్చును తీసుకుంటూ ఫస్ట్ అలాగే చివరికి రఫ్ స్టిచ్ వేసుకొని ఇలా షోల్డర్స్ని యాడ్ చేసుకోవాలి. 2 స్టిచ్చెస్తో మనం షోల్డర్స్ని యాడ్ చేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ షోల్డర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ షోల్డర్స్ని యాడ్ చేసేటప్పుడు ఒక షోల్డర్ క్లాత్ ఎక్కువగా, సెకండ్ షోల్డర్ క్లాత్ తక్కువగా వచ్చిందనుకోండి, ఎక్కువగా ఉన్న క్లాత్ని కొంచెం కట్ చేసుకుంటే సరిపోతుంది. ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. 2 షోల్డర్ స్ట్రిప్స్ అనేది ఒకే విధంగా ఉండాలి. సపోజ్ అక్కడ 2 ఇంచెస్ ఉందనుకోండి అటు సైడ్ షోల్డర్ స్ట్రిప్, ఇటు సైడ్ కూడా 2 ఇంచెస్ ఉండేలా కట్ చేసుకోవాలి. ఓకేనా?
అలా షోల్డర్ స్ట్రిప్ని రెడీ చేసుకుంటే ఒక సైడ్ షోల్డర్ స్ట్రిప్ చిన్నదిగా, ఒక సైడ్ షోల్డర్ స్ట్రిప్ పెద్దదిగా రాదనమాట. చూసారా, ఇలా బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయింది. నెక్స్ట్ ఇక్కడ షోల్డర్స్ దగ్గర కూడా బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకుని ఒక స్టిచ్ వేసుకున్నాము అంటే బ్యాక్ పార్ట్ కూడా ఇలా నీట్గా రెడీ అవుతుంది. చూసారా, ఇలా షోల్డర్స్ అయితే యాడ్ చేసాము. నెక్స్ట్ హ్యాండ్స్ పార్ట్కి లోతు తీసిన సైడు ఫ్రంట్ సైడ్కి వచ్చేలా ప్లేస్ చేసుకొని హ్యాండ్స్ పార్ట్ని యాడ్ చేసుకోవాలి. కరెక్ట్గా టక్స్ పాయింట్ షోల్డర్ దగ్గర స్టిచ్ ఉంది కదా, ఈ 2 స్టిచ్చెస్ ఒకదాని మీదకి ఒకటి వచ్చేలా ఈ విధంగా ప్లేస్ చేసుకొని మీరు కటింగ్లో 1/2 ఇంచ్ ఖర్చును తీసుకుంటే 1/2 ఇంచ్ ఖర్చును తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. మీరు పాదం ఇంచి తీసుకుంటే పాదం ఇంచి ఖర్చుతో స్టిచ్ వేసుకోవాలి. మీరు ఖర్చులు ఏమాత్రం ఎక్కువ తీసుకున్నారు అంటే చంక దగ్గర టైట్గా పట్టినట్టు వస్తుందన్నమాట. స్టిచ్చింగ్లో తప్పకుండా ఈ టిప్స్ని పాటించాలి. కటింగ్లో మనం ఇచ్చిన ఖర్చులు మాత్రమే స్టిచ్చింగ్లో వాడుకోవాలి. అప్పుడే మనకి డ్రెస్ లుక్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ కస్టమర్కి షోల్డర్ స్ట్రిప్ 1.35 ఇంచెస్ మాత్రమే రావాలి. ఒక్క పాయింట్ ఎక్కువ అస్సలు రాకూడదు. కొంచెం తగ్గినా పర్వాలేదు, కానీ షోల్డర్ స్ట్రిప్ ఒక్క పాయింట్ ఎక్కువ వచ్చినా కూడా ఇష్టపడరనమాట. అందువల్ల ఇలా షోల్డర్ స్ట్రిప్ 2 వైపులా 1.35 ఇంచెస్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఇలా మనం స్టిచ్ అయితే వేసుకోవాలి. ఫస్ట్ నుంచి చివరి వరకు ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఆ స్టిచ్ పైననే సెకండ్ స్టిచ్ని కూడా స్టిచ్ వేసుకోవాలి. ఖర్చులు కరెక్ట్గా తీసుకోండి ఫ్రెండ్స్. ఏ మాత్రం మీరు ఖర్చులు ఎక్కువ తీసుకున్నారు అంటే చంక దగ్గర టైట్ అయిపోతుంది, షోల్డర్ దగ్గర కూడా లాగినట్టుగా వచ్చేస్తుంది అనమాట. కాబట్టి ఖర్చులు కరెక్ట్గా తీసుకుంటూ ఇలా ఒక సైడ్ హ్యాండ్ని యాడ్ చేసుకున్నాం కదా, నెక్స్ట్ సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ హ్యాండ్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా 2 హ్యాండ్స్ని యాడ్ చేసుకున్న తర్వాత మనం సైడ్ జాయింట్ని స్టిచ్ వేసుకోవాలి. ఇలా హ్యాండ్స్ని యాడ్ చేసుకున్న తర్వాత పై వైపున ఈ విధంగా రబ్ చేసాము అంటే చాలా నీట్గా ఫినిషింగ్ అయితే వస్తుంది. షోల్డర్ స్ట్రాప్ కరెక్ట్గా ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకున్నాను. సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ హ్యాండ్స్ పార్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా ప్లేస్ చేసి లోతు తీసిన సైడ్ ఫ్రంట్ సైడ్కి వచ్చేలా ప్లేస్ చేసుకొని సేమ్ ఇలానే హ్యాండ్స్ పార్ట్ని యాడ్ చేసుకోవాలి. కరెక్ట్గా 1.35 ఇంచెస్ ఉంది. ఇలా 2 సైడ్స్ హ్యాండ్స్ని యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ సైడ్ జాయింట్ని స్టిచ్ వేసుకుందాం. సైడ్ జాయింట్ని స్టిచ్ వేయడం కోసం హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి చంక క్రింది వైపున టక్స్ పాయింట్ ఉంది కదా, ఈ 2 టక్స్ పాయింట్స్ ఒకదాని మీదకి ఒకటి వచ్చేలా ప్లేస్ చేసుకొని ఫస్ట్ ఇలా స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు చంక క్రింది వైపున 2 స్టిచ్చెస్ కరెక్ట్గా ఒకదాని మీదకి ఒకటి వచ్చేలా ప్లేస్ చేసుకొని ఇలా రఫ్ స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ థ్రెడ్స్ని కట్ చేయాల్సిన పని లేదు. ఒకసారి చెక్ చేస్తున్నాను కరెక్ట్గా వచ్చిందా లేదా అని. స్ట్రెయిట్గా స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా నీట్గా ఫస్ట్ నుంచి చివరి వరకు స్టిచ్ వేసుకుంటూ రావాలి. అలాగే మనకి ఖర్చులకి మార్కింగ్ ఇచ్చేసాం కదా, అదే మార్కింగ్స్ తీసుకుంటూ స్టిచ్ అయితే వేసుకోవాలి. అంటే చంక దగ్గర 2 ఇంచెస్ ఇచ్చాము, నడుం దగ్గర 1.5 ఇంచెస్, అలాగే హిప్ దగ్గర అంటే కట్స్ దగ్గర 1 ఇంచ్ ఇచ్చామన్నమాట. సేమ్ అదే మార్కింగ్స్ని టచ్ చేస్తూ ఇలా స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇక్కడ ఈ టక్స్ పొజిషన్ కరెక్ట్గా ఒకదాని మీదకి ఒకటి రావాలి. ఇక్కడ ఒక రఫ్ స్టిచ్ వేసుకోవాలి. ఇలా మనం సైడ్ జాయింట్ని స్టిచ్ వేసుకున్నాము అంటే సైడ్ కట్స్ ఆర్ సైడ్ స్లిట్స్ అనేది చాలా నీట్గా వస్తుంది. ఇక్కడ స్టిచ్ వేసుకున్నాను కదా, ఈ స్టిచ్ పక్కనే 1/4 ఇంచ్ ఖర్చుతో ఇంకొక స్టిచ్ కూడా వేసుకోవాలి. ఎండ్కి అంటే హిప్ దగ్గర స్టిచ్ వేస్తాం కదా, ఆ స్టిచ్ దగ్గర మాత్రం మనం ఫస్ట్ రఫ్ స్టిచ్ లాగాం కదా, ఆ రఫ్ దగ్గరే ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా థర్డ్ స్టిచ్ కూడా స్టిచ్ వేసుకోవాలి. ఈ 3 స్టిచ్చెస్ ఒకే దగ్గర ఉండాలి. మనం రఫ్ స్టిచ్ ఎక్కడికైతే స్టిచ్ వేసామో అదే స్టిచ్ మీదకి ఈ 3 స్టిచ్చెస్ రావాలి. పక్క పక్కన స్టిచ్ వేశారు అంటే మనకి సైడ్ స్లిట్స్ అనేది కరెక్ట్గా రావన్నమాట. కటింగ్లో ఖర్చులు కరెక్ట్గా ఇచ్చాం కదా, అదే ఖర్చులు తీసుకుంటూ స్టిచ్ వేసుకుంటే చూసారా సైడ్ జాయింట్ సైడు ఎక్స్ట్రా ఖర్చు అయితే ఉండదన్నమాట. ట్రిమ్ చేయాలి కాబట్టి ఇలా నీట్గా ట్రిమ్ చేస్తున్నాను అంతే. చూసారా ఇలా రావాలి. కటింగ్లో ఇచ్చిన ఖర్చులు ఇంత పర్ఫెక్ట్గా రావాలి. స్టిచ్చింగ్లో ఖర్చులు కరెక్ట్గా వాడాలన్నమాట. ఇలా డ్రెస్ని స్టిచ్ చేసాము అంటే ఫినిషింగే కాదు ఫ్రెండ్స్, ఫిట్టింగ్ కూడా చాలా నీట్గా వస్తుంది. ఇలా 2 వైపులా సైడ్ జాయింట్ని స్టిచ్ వేశాను కదా, నెక్స్ట్ సైడ్ కట్స్ని స్టిచ్ వేయడం కోసం నేను 1 ఇంచ్ ఖర్చునిచ్చాను. ఒకవేళ మీరు బిగినర్స్ అయితే ఇలా 1 ఇంచ్కి ఒక లైన్ని మార్క్ చేసుకోండి, కరెక్ట్గా ఫోల్డింగ్ వస్తుంది. ఇలా లైన్ని మార్క్ చేసుకొని కరెక్ట్గా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. 1 ఇంచ్కి ఫోల్డింగ్ అనేది నీట్గా ఉండాలి. మీకు ఈ సైడ్ కట్స్ని స్టిచ్ వేసేటప్పుడు చాలా నైస్గా ఉండాలి అంటే మీరు కటింగ్లోనే 3/4 ఇంచ్ తీసుకోండి, చాలా నైస్గా వస్తాయన్నమాట సైడ్ కట్స్ అనేది. అలాగే సైడ్ కట్స్ని స్టిచ్ వేసేటప్పుడు నేను పాదం వెనక నా ఫింగర్ని ప్లేస్ చేస్తున్నాను. చూస్తున్నారా, ఇలా మన చూపుడు వేల్ని కరెక్ట్గా ఫింగర్ దగ్గర టచ్ చేసి
ఇలా కుచ్చుగా వచ్చేలా సైడ్ కట్స్ని స్టిచ్ వేసాము అంటే క్లాత్ ఎక్కువ తక్కువ లేకుండా నీట్గా ఉంటుందన్నమాట. అలాగే సైడ్ కట్స్ని స్టిచ్ వేసేటప్పుడు రెండు వైపులా ఇలా ఒక లైన్ని డ్రా చేసామంటే ఆ లైన్ మీదనే స్ట్రెయిట్గా స్టిచ్ వస్తుంది. కరెక్ట్గా క్లాత్ని మనం ఖర్చు 1 ఇంచ్ ఇచ్చాము, ఆ 1 ఇంచుని కరెక్ట్గా ఇలా ఫోల్డ్ చేసుకుంటూ పాదం వెనక ఇలా మన వేలిని ప్లేస్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి. అప్పుడే క్రింది వైపున ఎక్కువ తక్కువలు రాకుండా ఈ సైడ్ కట్స్ ఆర్ సైడ్ స్లిట్స్ అనేది చాలా నీట్గా వస్తాయన్నమాట. మనం కటింగ్లో 1 ఇంచ్ ఇచ్చాం కాబట్టి ఫోల్డింగ్ కొంచెం పెద్దదిగా ఉంటుంది. మీరు కటింగ్లో 30 ఇంచ్ ఇచ్చారనుకోండి చాలా నైస్గా వస్తుందన్నమాట. ఇలా క్రింది వైపున ఒక రఫ్ స్టిచ్ వేసుకోవాలి. అలాగే చివరికి అంటే ఇటు సైడ్ స్టిచ్ వేసాం కదా, సెకండ్ సైడ్ కూడా స్టిచ్ వేసేటప్పుడు మన చేతి వేలుని ఇలా పాదం వెనక ప్లేస్ చేసి స్టిచ్ వేసుకున్నారు అంటే సైడ్ కట్స్ అనేది చాలా నీట్గా వస్తాయి ఫ్రెండ్స్. ఈ చిన్న టిప్ని అయితే ఫాలో అవ్వండి, చాలా పర్ఫెక్ట్గా సైడ్ కట్స్ని స్టిచ్ వేసుకోగలుగుతారు. బిగినర్స్ ఇలా చిన్న టిప్స్ని ఫాలో అయ్యారు అంటే డ్రెస్ ఫినిషింగ్ కానీ ఫిట్టింగ్ కానీ చాలా నీట్గా వస్తుంది. ఇలా క్రింది వైపున రఫ్ స్టిచ్ వేసుకోవాలి. ఇలా ఒక సైడ్ కట్స్ని స్టిచ్ వేసుకున్నాను కదా, చూసారా క్లాత్ ఎక్కువ తక్కువ లేకుండా ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయిందో. సేమ్ ఇలానే సెకండ్ సైడ్ కూడా సైడ్ కట్స్ని స్టిచ్ వేసుకోవాలి. ఇలా సైడ్ కట్స్ని స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ క్రింది వైపున ఒక సైడ్ అయితే రెడీ చేస్తున్నారు, చిన్న లేస్ ఇచ్చేసారు కదా, బ్యాక్ సైడ్ క్రింది వైపున డబుల్ ఫోల్డింగ్ ఇచ్చేసి ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి. స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక నెక్ అయితే ఇలా పర్ఫెక్ట్గా వచ్చింది ఫ్రెండ్స్. చూసారా బ్రాడ్ బాగా వచ్చింది. అలాగే షోల్డర్ స్ట్రిప్ కూడా 1.30 ఇంచెస్ కరెక్ట్గా మ్యాచ్ అయింది. ఫ్రంట్ సైడ్ ఇలా సింపుల్గా డిజైన్ చేశాను, సైడ్ బ్యాక్ సైడ్ పేపర్ క్యాన్వాస్తో నెక్స్ట్ని డిజైన్ చేశాను. అలాగే బ్యాక్ సైడ్ ఇలా డాట్స్ని స్టిచ్ వేశాను. డ్రెస్ మెటీరియల్లో నాకు క్లాత్ చాలా తక్కువ ఉంది, ఆ క్లాత్లోనే డోరీని లట్కన్స్ని డిజైన్ చేశాను. డ్రెస్ లుక్ ఎలా ఉంది ఫ్రెండ్స్, మీకు నచ్చిందా? నచ్చితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.